హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మను వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చలి కూర. చాలా హెల్దీ కదూ. ఇది ఇంకా హెల్దీ వేలా చేసుకుందాం. దీన్ని కోకోనట్ ఆయిల్తో మనం చేసుకుందాము. చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? స్టార్ట్. నేను ఒక టీ స్పూన్ అండి కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం మినపప్పు వేసుకుంటున్నాం. కొంచెం వెల్లిపాయ. ఇందులో అల్లం వేసుకోవద్దు, ఓన్లీ వెల్లిపాయనే వేసుకోండి. ఇప్పుడు మనం చిటికెడంతా పసుపు, జీలకర్ర, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుందాం. చూడండి, అస్సలు ఆయిల్ కూడా కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఒకటే స్పూన్ వేసుకున్నాం కదా. కోకోనట్ ఆయిల్ చాలా హెల్దీ కదా. అది కూడా మనం అందులో స్టీల్ దాంట్లో చేస్తున్నాం, సో ఇంకా హెల్దీ. ఇప్పుడు మనం ఆకుకూర వేసుకుందాం. ఇది మనం ఇప్పుడు ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఇది ఉడుకుతుంది, ఆల్మోస్ట్ సగం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం నువ్వుల పొడి అండి, ఇది ధనియాల పొడి, ఉప్పు, చిటికెడు గరం మసాలా. ఇది అల్లిశంతలండి. నేను ఇవి నానబెట్టుకొని కొంచెం ఉడకబెట్టుకున్నాను. సో ఇది ఉట్టి ఆకుకూర తినడం కంటే ఇలా మధ్యలో తగులుతూ ఉండి, సో అవి కూడా చాలా హెల్దీ కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.